హాయ్ ఫ్రెండ్స్, రోజు చూస్తున్నారు. ఇది బ్లోయర్ అండి. బ్లోయర్ ఫ్యాన్ అంటారు కదా, పక్కన జ్యూస్ ఉంటే దెబ్బైనది, దాని నుండి గాలి అనేది పైకి వెళ్తుంది. ఇప్పుడు మనం వచ్చేసరికి ఇది కరెంట్ పోయి ఆగిపోయింది. ఇలా ఆన్ చేస్తున్నాను. ఎలా ఉంది. ఇది డోర్ అండి, కనపడుతుంది కదా. డోర్ సప్లై మనకి ఇలా డిస్ప్లే చూపిస్తున్నాం. 3 days వస్తున్నారు అవుతా. ఈ బటన్స్ అయితే ప్రస్తుతానికి అయితే ప్యానల్ బోర్డులో సెట్టింగ్ అనేది కొంచెం పడైపోయింది. చూస్తున్నారు అంతా ఉంది. ఒకసారి డిస్ప్లే అండి. డిస్ప్లేలో ఒకసారి ఇక్కడ మనకి పచ్చ బట్టలు కనిపిస్తుంది కదా, ఆ పచ్చ బట్టన్ ఆన్ అవుతేనే మన దాంట్లో లైట్ అనేది పచ్చ బట్టన్ వెలిగితేనే మనకి బ్లోయర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ బటన్ అనేది కొడుతున్నాను. స్టార్ట్ బటన్ అనేది కొట్టగానే దీంట్లో మనకి ఇక్కడ స్పీడ్ మనమైతే ఇక్కడ 33 అని పెట్టాము. 33.7 HZ అని పెట్టాము. ఇక్కడేమో ట్రై చూస్తుంటే ఇలా లోడ్ అని ఉంది. ఇక్కడ లైట్ కాడ చూస్తున్నాం. ఇవన్నీ సిస్టమ్. ట్రై వచ్చేసరికి ట్రై ABC పెద్దదండి. అది చూస్తే ఫ్యాన్ కనపడుతుంది కదా, ఆ ఫ్యాను. ఇక్కడంతా మన సిటీ కాయిల్స్ ఇవన్నీ ఉన్నాయి. సిటీ కాయిల్స్ ఇవన్నీ మరి చూస్తే దీంట్లో ఇది మొత్తం కాడ కూలింగ్ అవ్వడానికి ఫ్యాన్ ఇక్కడ వచ్చేసరికి ఒక LED లైట్ ఉంటుంది. సరే, ఇప్పుడు వచ్చేసరికి మనం బ్లోయర్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, ఆన్ చేశాను. చూశారు కదా మీరు, కనపడుతుంది కదా. అది చూడండి ఎంత స్పీడ్గా వెళ్ళిపోయిందో. గాలి అనేది మంచి స్పీడ్గా వెళ్ళిపోతుంది. దాని దాకా అయితే విసిలిపోయినట్టుగా కనిపించింది. ఇప్పుడైతే చూస్తున్నారు, కనపడుతుంది కదా. ఇక్కడ మనం RPM అవన్నీ చూద్దాం. చూసినట్లయితే కనిపిస్తుంది కదా. చూసరికి డిస్ప్లేలో ఎంత పడుతుంది, ఎంత రోడ్ కనపడుతుంది కదా. స్టాప్ ఇదంతే స్టాప్ అయిపోతుంది. ఇదంతేనా మళ్ళీ ఒకసారి స్టాప్ చేసి చూపిస్తాను. స్టాప్ చేస్తున్నాను. చూడండి, స్టాప్ అయిపోయింది. చూడండి ఆడలో ఎలా తగ్గిపోతుందో. ఎయిర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఎలాగూ తగ్గిపోయింది. ఇప్పుడు మనకు వచ్చేసరికి ఇక్కడ పెద్ద సిగ్నల్ సింబల్ వచ్చేసింది. మళ్ళీ పచ్చది కనపడింది. ఇప్పుడు వచ్చేసరికి ఇలా పడింది. అక్కడ స్క్రీన్లో ఫిక్స్ పడింది. మళ్ళీ రిజిస్టార్ట్ అని వచ్చింది. ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చింది. డిస్ప్లే కనబడుతుంది కదా చూసినట్లయితే. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఆన్ చేస్తాను. ఇక్కడ రీస్టార్ట్ అనేది స్టార్ట్ చేద్దాం మామూలుగా. ఒకసారి ఏమవుతుందో చూద్దాం. స్టార్ట్ అవుతే స్టార్ట్ అవ్వట్లేదు. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి రీస్టార్ట్ అని చెప్పేస్తాం. రీస్టార్ట్కి వస్తే అప్పుడు లైట్ చేంజ్ అయ్యింది కదా. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేయగానే మీకు అక్కడ అనేది చూపిస్తాను. స్టార్ట్ కొట్టేయండి. అది చూడండి, పెద్ద సౌండ్ వచ్చేసి చూసారా, స్పీడ్గా వెళ్ళిపోయిందో. ఒకసారి మనకి యాప్స్ రోడ్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఓకే ఫ్రెండ్స్, అనేది ఇలాంటి వీడియోస్ అనేది ఇంకా చాలా పెట్టాలంటే మీకు సపోర్ట్ అనేది నాకు చాలా కావాలి. చాలా ఉంది ఫ్రెండ్స్. ఇలాంటి చూసినట్టయితే ఇది ఫ్యాన్ అండి. ఇంత ముందర మీ దాంట్లో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాను. ఫ్యాన్ వచ్చేసరికి ఇదండి, మొత్తం కనిపిస్తుంది కదా. అనుకుంటున్నాను. ఇక్కడైతే డిస్ప్లే చూసినట్లయితే ఇదిగో అంతా అండర్గ్రౌండ్ అండి. ఇది మీరు చూసిన మంచి లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని పెడతాకి నాకు సపోర్ట్ కావాలండి. అదే కాకుండా ఇది ఇక్కడ కనిపిస్తున్న 75 మోటార్ HP అండి. మోటార్స్ గురించి ఇంకా స్టార్టర్స్ గురించి వీడియోస్ అనేది, మళ్ళీ అది కాకుండా అదే స్టాండ్స్, ఇలాంటి స్టాండ్లు ఎలా పనిచేస్తాయి ఏంటని, అదే కాకుండా ఇక్కడ చూసినట్టయితే మన కేబుల్స్ అవన్నీ ఎలా కట్ చేయాలి, ఎలా లక్స్ చేయాలి, ఎలా కట్ చేయాలి ఏంటని మొత్తం వీడియోస్ అనేది పెడతా ఉంటాను. ఇక్కడ చూస్తున్నట్టయితే వాటర్ అనేది చాలా చూడండి ఎలా పడుతుంది, పై నుండి ఎలా పడుతుంది, కొండలో నుంచి ఎలా పడుతుంది, అలా పడుతున్నాయి. సౌండ్ చూసినట్టయితే తెలుస్తుంది. చూడండి అండి, ఎంత కష్టపడి దీంట్లో అనేది పనిచేస్తున్నాను. అంతా మీకోసం నేను. ఇదంతా వాటర్ ప్రాజెక్టు. ఇంకో ప్రాజెక్టు కూడా ఉంది ఇంకో చోట. ఆ ప్రాజెక్ట్ కూడా వీడియో తీసి పెడతాను. మీరు ఆ వీడియో కూడా కావాలంటే కామెంట్ చేయండి. వీడియో కూడా నాకు మంచి సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇవి అక్కడ చూసినట్లయితే మనకి బెండ్ అనేది వచ్చింది. అక్కడ బెండ్ వస్తాం మూలంగా గాలి కొంచెం అటు ఇటుగా తక్కువ అడ్డపడి కొంచెం స్లోగా వెళ్తుంది. ఇక్కడికి వచ్చేసరికి దీనికి దానికి ఇది మధ్యలో జాయింట్ వేసారు. ఇక్కడ రూప్తో కట్టేశారు. కనిపిస్తుందా? కనిపించలేదు. అదిగోండి ఆడ కట్టారు, కనపడుతుంది కదా. దాంతో రూప్ ఒకటి ఉంటుంది, ఆ రూప్తో కట్టారండి. అదేవిధంగా ఇంకా వీడియోస్ చాలా చేస్తానండి.
మీరు నాకు మాత్రం మంచి సపోర్ట్ ఇస్తారని, నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, నేను మీ వంశీనండి. నా పేరు వంశీ. జై హింద్.